ఆయుధాల కంటే బలమైనవి నీ ఆలోచనలు, వాటిని వాడి చూడు. ఆయుధం అంటే కత్తి, తుపాకీ లేదా అణుబాంబు అనుకుంటారేమో. కాదు కాదు, మరొకరికి వ్యతిరేకంగా పోరాడే సాధనం. ఆయుధం అంటే ఒక వ్యక్తి సాయుధం. ఆయుధం అంటే రక్షణాత్మక సాధనం. ఆయుధం అంటే అస్త్రం, శస్త్రం అనే రెండు పదాల కలయిక. ఒక కత్తిని శత్రు సంహారం కోసం ఒక యోధుడు వాడితే అది అస్త్రం. అదే కత్తిని ఒక వైద్యుడు వైద్య చికిత్స కోసం వాడితే అది శస్త్రం అవుతుంది. గురువుకి ఉండే ఆయుధం వాక్కు. అయితే విద్యార్థికి చదువు ఒక ఆయుధం. అందుకే ఆయుధ పూజను సరస్వతీ పూజగా పిలుస్తారు. దాని అర్థం ఏమంటే అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయమని. ఆయుధాల కంటే బలమైనవి నీ ఆలోచనలు, వాటిని వాడి చూడు. వాటి వేడి నీకే అర్థమవుతుంది. నీకు నువ్వే ఒక ఆయుధం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.